టీడీపీ అంటే ఆంధ్ర పార్టీ అంటూ ప్రచారం చేసి చంద్రబాబు పెత్తనం తెలంగాణలో అవసరమా అంటూ మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మళ్లీ టీడీపీ జపం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్తో చితికలబడ్డ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిలబెట్టుకోవడానికి బాబుగారి పేరుని టీడీపీ పార్టీని వాడుకుంటున్నారు. టీడీపీ అంటే ఆంధ్ర పార్టీ అని ప్రచారం చేయడంతోనే తాము పార్టీ వీడాల్సి వచ్చింది అంటూ ఎంతోమంది నేతలు చాలా ఇంటర్వ్యూస్లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీఆర్ఎస్ అగ్రనాయకులకి అంత అభిమానం ఏమీ లేదు. మొదట నుంచి టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి సమైక్య ఆంధ్రాకి మద్దతు తెలిపినప్పటికీ రాజకీయాలు కారణంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల ఎలక్షన్లో కూడా చాలా మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ టీడీపీ ఓడిపోతుందని, వైసీపీ గెలుస్తుందని తమకి సమాచారం ఉందని చెప్పి ఇప్పుడు ఆంధ్రాలో బాబుగారి గెలుపును చూసి తమ మాటలు మార్చారు. టీడీపీ గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. తెలంగాణకి ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అనేది చెప్పడానికి ఈరోజు ఆంధ్రాలో టీడీపీ గెలుపుని ఒక ఆయుధంలా చేసుకుని ఈరోజు తమ పార్టీని బతికించుకోవడానికి టీడీపీ పార్టీని బాబుగారి పేరుని వాడుకుంటున్నారు. టీడీపీ పార్టీ వల్లనే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమవుతుందని, టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నందువలనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందబోతోందని ఇటీవల కేటీఆర్ ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ కూడా వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టీడీపీ పార్టీనే ఆపగలిగింది అంటూ క్రెడిట్లు కూడా ఇచ్చారు. ఒక పక్క హరీష్ రావు టీడీపీ పార్టీ పదవిలోకి రాగానే చెప్పిన అన్ని వాగ్దానాలు అమలు చేస్తోందని, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బాబుగారిని చూసి నేర్చుకోవాలి అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించినట్లు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా తమ పార్టీని ఆదరించాలి అంటూ బాబుగారి మీద అభిమానంతో కాకుండా టీడీపీ గెలుపుని ఒక ఆయుధంలా చేసుకుని తమ పార్టీని బ్రతికించుకోవాలి అని చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు.